యాహ్! హాయ్. ఫైనల్లీ 'బిగ్ బాస్ 8' మొత్తానికైతే గృహప్రవేశం అయితే జరిగింది. హౌస్ వార్మింగ్ అసలు చాలా అన్‌ఎక్స్‌పెక్టెడ్ ట్విస్ట్‌తో, టర్న్స్‌తో అయితే లిమిట్‌లెస్‌గా స్టార్ట్ అయింది. అంటే ఫస్ట్ నుంచి వాళ్ళు ఒక వర్డ్‌ని అయితే బాగా ప్రెస్ చేస్తున్నారు. లిమిట్‌లెస్, లిమిట్‌లెస్ అని. ఆ లిమిట్‌లెస్‌ని ఇక్కడ క్లియర్ కట్‌గా 100% మ్యాచ్ చేశారసలు. చాలా ఎక్స్‌పెక్ట్ చేయనియితే జరిగాయి అసలు సీజన్ 8లో. లైక్ కంటెస్టెంట్స్ కూడా అందులో చాలామంది ఎక్కువ మంది తెలియకపోయినా, కాకపోతే లైక్ వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాతకి వాళ్ళ గురించి చెప్పిన తర్వాతకి అది లైక్ చాలా నెక్స్ట్ స్టెప్‌కెళ్ళిపోయిందన్నమాట మొత్తం. ఓవరాల్‌గా ఎవరైతే అసలు సీజన్ ఏం చూడకుండా డైరెక్ట్ కంటెస్టెంట్స్ పేరు చూస్తే ఏంది వీళ్ళ అందులో ఎవరు గూడా పెద్ద మనకు తెలియదు అన్నట్టు ఉన్నారు. అందులో మేబీ తెలిసినోళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అందరికి. ఓవరాల్‌గా లైక్ కంపేర్ చేసినప్పుడు మేబీ ఒక 3, 4 కంటెస్టెంట్స్ లైక్ భానుప్రియ గానీ, ఐ మీన్ కొంతమంది మాత్రమే అందరికి తెలిసుంటది. నాకు కూడా అందులో చాలా మంది తెలీదు. కాకపోతే ఎప్పుడైతే నేను కంటెస్టెంట్స్‌కు పెయిర్స్‌గా ఒక్కొక్కళ్ళు ఎళ్తున్నారో, అప్పుడు వాళ్ళ గురించి తెలుసుకున్నప్పుడు ఓకే. వాళ్ళు తెలుసుకున్నప్పుడు గూడా ఓకే. ఎమోషన్ కొంచెం ఓకే. బెటర్ వీళ్ళకి ఎక్కువ లైక్ లాంగ్ రన్ ఉంటదనుకుంటున్నా. కానీ ఎప్పుడైతే వాళ్ళొచ్చి ఆన్ స్టేజ్ మీద మాట్లాడారో అసలు లైక్ వాళ్ళ వే ఆఫ్ యాటిట్యూడ్ గాని, వాళ్ళు లైక్ వాళ్ళ థాట్ ప్రాసెస్ గాని చూస్తుంటే అంతా ఒక్కసారికి అసలు వామ్మో! వీళ్ళంతా చూడ్డానికి ఏమో నార్మల్‌గా ఉన్నారు. కానీ వన్స్ లోపల పోయిన పెద్ద పెద్ద రచ్చ చేసేటట్టు అనిపించింది. అండ్ ఇక్కడ ఫస్ట్ ట్విస్ట్ ఏందంటే అందరిని పెయిర్స్‌గా అయితే లోపలికి తీసుకెళ్లారు. అది ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మేబీ అసలు ఎందుకు పెయిర్స్‌గా తీసుకెళ్లారనేది అంత ఐడియా తెలీదు. మేబీ వన్ ఆఫ్ ది ట్విస్ట్‌లో, టర్న్‌లో ఇది కూడా ఒక పాయింట్ అన్నమాట. అండ్ లోపలెళ్ళిన అందరికి పెయిర్స్‌గా ఎళ్లారు. మధ్యలో సెలబ్రిటీస్ అయితే వచ్చారు. రానా వచ్చాడు, నాని వచ్చాడు. లాస్ట్‌కి మన అనిల్ రావిపూడి కూడా వచ్చారు. వాళ్ళొచ్చి గేమ్స్ ఆడిపిచ్చారు. అంతా ఫన్ బాగుంది. అండ్ సూపర్ మొత్తం ఓవర్‌వెల్మింగ్ ఉంది. అంతా లైక్ ఎక్స్ట్రార్డినరీగా అనిపించింది. నెక్స్ట్ మధ్యలో ఎక్కడైతే ట్విస్ట్ లాగా మధ్యలో లైక్ క్యాప్టెన్ లేకపోవడం, నో రేషన్ అనిపోవడం, లైక్ ప్రైజ్ మనీ కూడా జీరో ఉంచడం, లైక్ ఈ 3 ట్విస్టులు కూడా బాగుందనిపించింది నాకు కూడా కొంచెం. కొంచెం ఇంట్రెస్ట్ అయితే బాగా క్రియేట్ చేసిందని చెప్పింది. ఇయన్నీ ఒక ఎత్తైతే పాపం మధ్యలో ఒకతను బక్కోడనమాట. ఇంకా అంటే లైక్ పేరు కూడా అంత ఐడియా లేదు. కానీ అతని స్టోరీ విన్నప్పుడు అర్రె పాపం దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ పడుతుంది ఇతనికి అన్నట్టు ఒక కొంచెం ఎమోషన్ అయితే జనరేట్ అయింది. కానీ దరిద్రం కొద్దీ అనిల్ రావిపూడి వచ్చి వాడిని బయటికి తీసుకెళ్ళాడసలు. అక్కడ అనుకున్నా అబ్బా! అతడు ఏమనుకుంటాడు నిజంగానే ఎలిమినేట్ అయితాను అనుకుండొచ్చు మేబీ. అక్కడ ఆ టైంలో అట్లా చాలా సీరియస్‌గా రియాక్ట్ అయ్యాడు. కానీ అది మాత్రం చాలా ఇంపాక్ట్ కాబోతుంది అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఆ విధంగా అసలు డే 1 రోజు ఎలిమినేషన్ అంటే ఎవరికైతే బాధ అనిపిస్తది అసలు. అతని గురించి ఏం తెలీదు. వెన్ యూ డోంట్ నో అబౌట్ సమ్‌వన్ లైక్ హౌ కెన్ యూ ఎలిమినేట్ హిమ్ రైట్? జస్ట్ ఒక ఫ్రాక్షన్ సెకండ్స్‌లో మేబీ ఆ టైంకి కొన్ని గంటలే వాళ్ళు కలిసి ఉండొచ్చు. మేబీ హాయ్, బాయ్ చెప్పుండొచ్చు. కొంచెమే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలిసుంటది. దాన్ని బట్టి అక్కడ ఒక మనిషిని జడ్జ్ చేయడం అనేది లైక్ వెరీ రూడ్ అనమాట. దానివల్ల అసలు చాలా హర్ట్ అయినట్టు అర్థమైంది. తను ఎళ్ళిపోయే ముందు కూడా ఒక మాట చెప్పాడు. ఏమని ఇది నాకు చాలా లైఫ్ మీ అందరికీ ఇట్లాంటి ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి. కానీ ఇది లైక్ నా లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ ఇది. నేను ఒక జీరో నుంచి వచ్చాను. ఇది నాకు ఫస్ట్ స్టెప్ అని మాట గట్టిగా అన్నాడు. అక్కడ ఎక్కడైతే టూ సైడెడ్ వేగా ఎళ్తుంది. తను కోపం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు అక్కడ. కానీ ఓకే. ఫైన్ అని ఎళ్ళిపోయాడు. కానీ పాట పాడినప్పుడు మాత్రం చాలా ఎమోషనల్ అయిపోయాడసలు. ఏది దేవుడా దేవుడా మళ్ళా దట్ టూ దేవుడి సాంగే పాడమని చెప్పారు మళ్ళా. ఎందుకు దేవుడు నన్ను ఈ విధంగా శిక్ష ఇస్తున్నాడసలు అని చాలా బాధపడ్డాడనమాట. నాకు అనిపించింది వెన్ యూ లూజ్ సంథింగ్ యూ విల్ గెట్ సంథింగ్ అట్లా అనుకుంటున్నాడో లేదో పాపం. అంతలోకనే ఎళ్ళిపోదనేసరికి అసలు ఒక్కసారి గుండె బద్దలైన పనైంది. ఏంటి స్వామి జీవితం మొత్తం కష్టాలు పెడుతూనే ఉన్నావు. మళ్ళా అసలు ఇంక దిగినో లేదో అప్పుడే ఇంత ఇబ్బంది పెట్టడం ఎందుకని చాలా దెబ్బ పడ్డట్టు అతనైతే ఫీల్ అయ్యాడు. నాకు కూడా కొద్దిగా కొంచెం అయితే బాధ అనిపించింది. అసలు సీజన్ ఎంట్రీలో ఇట్లా పెట్టడం అసలు ఎంతో కరెక్టో కాదో నాకైతే అర్థం కాలేదు. కానీ మేబీ ప్రాంక్ లైక్ అనుకోవచ్చు. కానీ డే 1 రోజే అట్లా పెట్టడం అనేది దట్టు ఆ క్యాండిడేట్‌కి పెట్టడం అనేది కొంచెం నాకైతే కొంచెం చాలా బాధ అనిపించింది. కానీ ఇక్కడే మొత్తం గేమ్ ట్విస్ట్ అంతా ఒక దెబ్బకి టర్న్ అయ్యేట్టే అనిపించింది. అతనికి టూ సైడెడ్‌గా ఎళ్తుంది. ఇప్పుడు పాజిటివ్ ప్లస్ నెగెటివ్ వైపు స్కోప్ అయితే ఉందన్నమాట. పాజిటివ్ ఏందంటే పాపం ఎమోషన్ అయితే అరే! ఫస్ట్ టైమ్ ఎళ్ళిపోతాను అనుకునే టైంకి ఈ అతను కొంచెం యాటిట్యూడ్ చూపియడం అది కొంచెం ఎక్కడో తేడాగా అనిపించింది. అండ్ రేపు ఏదైతే సీన్‌లు లైక్ డే 1 రోజు జరగబోతుందో కొంచెం మనకి క్లిప్పింగ్స్ అయితే ఇచ్చాడో అక్కడ అతను ఆర్గ్యుమెంట్ చేయడం అయితే జరుగుతుందక్కడ. క్లియర్ కట్‌గా అయితుంది. మేబీ సంథింగ్ ఫస్ట్ గేమ్ ఇతని దగ్గర నుంచి స్టార్ట్ అయింది అనిపించింది. ఎట్లా అయితే
ఎమోషన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడే మొత్తం గేమ్ అంతా స్టార్ట్ అయిద్దేమో అన్నట్టు స్ట్రాటజీ ఈసారి లిమిట్‌లెస్ క్రూయల్‌గా ఎక్కడైతే మనకి ట్రైలర్‌లో చూపిచ్చాడో ఎవరైతే ఆహ్, సంతోషం గట్టిగుంటది, బాధ గట్టిగుంటది. మరి ఇప్పటిదాకైతే సాడ్ న్యూసెస్ ఎక్కువ చెప్పారు. సంతోషమైన వార్తలైతే ఎక్కువైతే ఇనపడలేదు. మరి చూడాలి సంతోషమైన వార్తలు నెక్స్ట్ ఏవైతే ఇనబోతున్నామో. ప్రస్తుతానికైతే 0 అనే చెప్పాలి. మొత్తానికైతే ఆడియన్స్‌కైతే మాత్రం ఇది కొంచెం లైక్ హై లెవెల్ మంచిగా అనిపిస్తది. ఎందుకంటే ట్విస్టులున్నాయి కాబట్టి నాకైతే కొంచెం ఇన్ని లాంచ్‌లలో చేసినప్పటికి ఈ లాంచ్ మాత్రం కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. ఎందుకంటే మామూలుగా రెగ్యులర్‌గా అయితే నాకు కూడా ఏముంటది బోరింగు వస్తారు, నాగార్జున డాన్స్‌లేస్తారు, వాళ్ళు ఇవి సోది చెప్తారు. ఆహ్, ఇంగ రొటీన్ ఉంటది అనుకున్నా. అట్ట అనుకున్నో లేదో ఏముందిలే అని లైట్‌గా మనం ఏం చూస్తాంలే అట్లా అనుకున్నా. కానీ అన్‌ఎక్స్‌పెక్టెడ్ ట్విస్టులయితే అస్సలు ఎంత కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు నేనైతే. ఇన్ని ట్విస్టులు ఇంత తక్కువ టైంలో అయితాయని. యాక్చువల్‌గా అయితే నేను 7:00కే స్టార్ట్ చేయాలి మా టీవీలో లైవ్. కాకపోతే కొన్ని అన్‌ఎక్స్‌పెక్టెడ్ రీజన్ వల్ల అయితే చూడలేకపోయినా. లైక్ ఆఫ్టర్ మేబీ 2 అవర్స్ తర్వాతకి వాచ్ చేయడం జరిగింది. మేము ఎందుకంటే మేము అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మూవీ ప్లాన్ అయితే మధ్యలో రావాల్సొచ్చింది. అండ్ దానివల్ల సరిపోదా శనివారం మూవీకి వెళ్ళాము. దానివల్ల కొంచెం డిలే అయితే అయింది. ఆబ్వియస్‌గా ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు టైం 12 అయితుంది. ఆల్మోస్ట్ నేను ఆ ప్లానింగ్ ప్రకారం అయితే నేను 7కి స్టార్ట్ అయితే మేబీ 3 అవర్స్ అంటే 8, 9, 10 కల్లా షో అయిపోద్ది. 10-11 షూట్ చేసి 11:30 పెడదాం అనుకున్నా. కాకపోతే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మనం ఏం చేయలేం. కొన్ని మన చేతిలో ఉన్నాయి కాబట్టి ఓకే ఫైన్. హాట్‌స్టార్ ఉండడం వల్ల నాకు ఒక అడ్వాంటేజ్ అయింది ఇక్కడ. మనం మన ప్లేబ్యాక్ చేయొచ్చు. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ఓకే. ఓటీటీ యాప్స్ తీసుకున్నందుకు నాకు లైక్ ఓకే. ఇప్పుడు సబ్స్క్రిప్షన్ కూడా తీసుకోవచ్చని అనిపించింది ఫస్ట్ టైమ్ అసలు. మనం చాలా అడ్వాన్స్‌కెళ్ళినట్టుగా అనిపించింది. ఇంతకుముందు ఒకప్పుడైతే లైక్ ఒకవేళ హాట్‌స్టార్ లేకుంటే ఇప్పుడు అసలు నేను ఈ షో చూడేది కాకపోయేది. మేబీ రివ్యూ కూడా పెట్టకపోదునేమో. మా వాళ్ళు అన్నారన్నమాట. "నువ్వు అసలు షోయే చూడంది రివ్యూ ఎట్లా పెడతావు అసలు? నీకేం చెప్పాలో కూడా అర్థం కాదు. వాళ్ళ పేరు కూడా గుర్తుండదు. జస్ట్ గూగుల్‌లో కొడితే నీకు అర్థం కాదు అక్కడ. చూసి చెప్పు" అని క్లియర్‌గా చెప్పారన్నమాట నాకు. అందుకని ఎక్కడ కూడా మళ్ళా అక్కడ మ్యాక్సిమం ఎక్కడ 95% మొత్తం చూసాను. ఎక్కడ డాన్స్‌లున్నా అక్కడ స్కిప్ చేసి చూసేసాను. నాకు ఇక్కడ బాగా ఎక్కడైతే పెయిర్స్ ఎంటర్ అయితున్నదో నాకు మంచిగా అనిపించింది. ఓకే ఫైన్. పేరుకెళ్తుర్రు కొంచెం అంతా స్టోరీస్ కూడా అన్నీ బాగున్నాయి. కానీ కొన్నిటి దగ్గర మాత్రం కొంచెం షాకింగ్ అనిపించింది నాకు. అమ్మ! వీళ్ళు డేంజర్ క్యాండిడేట్‌లుగా ఉన్నోళ్ళు అనిపించిందంటే బేబక్క దగ్గర, బక్కోడి దగ్గర అనమాట. అదేనండి వైరల్ ఆర్‌జే అనమాట. పేరు గుర్తులేదు ఇంకా. పేర్లు ఇంకా నోటెడ్ కావట్లేదు. మేబీ ఇంకో 2, 3 డేస్ తర్వాతకి నోట్ అయితది అనుకుంటున్నా నేనైతే. ఆళ్ళ పేరు చూసిన తర్వాత మామిడికాయలున్నారు. అమ్మో! ఈళ్ళు చూస్తే పెద్ద తేడాగాలున్నారు. అసలు నాగార్జున కళ్ళల్లోకి చూడలేకపోతున్నా అంటుంది. ఓవర్ యాక్షన్ మామూలుగా చేత్తలే ఆమె అసలు. యూట్యూబరు ఈడు వచ్చినోడు బక్కోడు కూడా మామూలుగా వాగట్లే అసలు. నాకు ఈళ్ళు చూస్తుంటే పెద్ద పెద్ద గొడవలు రచ్చ చేసేటట్టు అనిపించింది అసలు ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో. వాళ్ళు చూసినప్పుడు నాకు ఒక సెకండ్ భయం అనిపించింది. అమ్మ! ఈళ్ళు గట్టి క్యాండిడేట్‌లాగా ఉన్నారే. హౌస్‌లో రచ్చ చేసేటట్టున్నారు అనిపించింది. ఈవెన్ అనిల్ రావిపూడి కూడా చెప్పారు. "నువ్వే ఖచ్చితంగా 10 వీక్స్ ఉంటావు ఇంట్లో" అని అన్నాడు. అక్కడ అంటే మైండ్ గేమ్ ఎంత ఇంపార్టెంటో వాళ్ళు హింట్ ఇచ్చారన్నమాట రావిపూడి. అండ్ ఎమోషనల్‌గా సెన్సిటివ్‌గా ఉండడం కూడా ఈ హౌస్‌లో అనేది చాలా వీక్. అది వీక్ అయితారు. ప్లస్ గేమ్స్ పరంగా స్ట్రాంగ్ ఉండాలి. కానీ నువ్వు ఎమోషనల్‌గా అయితే స్ట్రాంగ్ ఉంటేనే ఆ గేమ్‌లో సర్వైవ్ అవుతావు. ఎందుకంటే అవతల ఎలిమినేట్ చేస్తారు కదా! అక్కడ మనం దాంట్లో సర్వైవ్ అవ్వాలన్నా గానీ బ్యాడ్ టైం అయినప్పుడు మనం ఎలిమినేట్ కావాల్సొస్తుంది. ఇఫ్ యూ పెర్ఫార్మ్ వెల్. కాబట్టి అన్ని పాయింట్స్ కన్సిడర్ చేసుకోవాల్సొస్తుంటది. ఇక్కడ నెక్స్ట్ ఫోర్త్ పేరు దగ్గర నాకు ఓవరాల్‌గా చూసినప్పుడు ఎవరు బాగా నచ్చిర్రు అంటే ఆబ్వియస్‌గా అందరికైతే ఆ బక్వన్ దగ్గర కొంచెం లైక్ యంగ్ ఏజ్‌లా ఉన్నాడు. పేరు కూడా అంత ఐడియా లేదు. మేబీ నెక్స్ట్ వీడియోస్‌లోకి మొత్తం అందరి పేర్లు చెప్తాను. ప్రస్తుతానికైతే నాకు అతను కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. అండ్ హూ ఈస్ ద విన్నర్ లైక్ ఎవరు అనిపిస్తుర్రు అని అంటే ప్రస్తుతానికైతే ఏం చెప్పలేము. కాకపోతే ఇందులో నాకు తెలిసినోళ్ళు ఎవరు మెయిన్‌గా నేను ఆ పాయింట్ చెప్దాం అనుకున్నాను. మేబీ అందరూ యాక్చువల్‌గా ఎవరైతే వాళ్ళకి తెలుసో మేబీ ఓటింగ్ కూడా వాళ్ళకే పడుతుంది. లైక్ ఎట్లా అయితే ఇంతకుముందు షణ్ముఖ్ జశ్వంత్ అందరికి తెలుసు కాబట్టి అది ఓటింగ్ అనేది ఎప్పుడూ పడుతూ వచ్చింది. ఇక్కడ కూడా అసలు నువ్వు పోయే ముందుకు నాకు హూ ఈస్ ద విన్నర్ నేను నా నా పాయింట్ ఆఫ్ వ్యూలో లైక్ ఎవరు నువ్వు మేబీ ఓటింగ్ చేద్దామని నేను అనుకుంటే నేను ఎవరికి ఓటింగ్ నాకు తెలిసిన వాళ్ళు ఎవరో ముందు చెప్తాను నేను. నాకు తెలిసిన వాళ్ళు మెయిన్గా ఉన్నారంటే స్టార్టింగ్లో ఒక హీరోయిన్ వచ్చింది యాస్మియో అంత పేరు గుర్తులేదు. తను అంటే ఒక సీరియల్ యాక్టర్ ఏదో పాము సంబంధించిన స్టోరీ ఉంటుంది. దాంట్లో తనైతే చూశాను. నెక్స్ట్ 'వరంగల్ డైరీస్' అండ్ 'లాహిరి' సినిమా హీరో అతను. సీతయ్య ఐ మీన్ అతను ఉన్న హీరో ఆ సినిమాలో ఉన్న హీరో. తర్వాత విష్ణుప్రియ ముగ్గురు 'వరంగల్ డైరీస్', విష్ణుప్రియ
అండ్ బేబీ సినిమాలో ఉన్న అమ్మాయి క్యారెక్టర్ నలుగురు మొత్తం. ఇంకా నాకు తెలిసిన వాళ్ళు ఇంకెవరున్నారబ్బా, అంతే నాకు తెలిసి అయితే 4 మ్యాక్సిమం 4, అంత మించి అయితే అసలు ఎవ్వరు కూడా తెలియదు. ఆ బేబక్క అన్న కూడా ఫస్ట్ టైం విన్నా నేను. అవి ఆర్జే కూడా ఎప్పుడు నాకైతే అసలు తెలియదు. మ్యాక్స్ నాకు తెలిసిన 4 మెంబర్స్ మాత్రమే. ఇందులో అయితే నేను ఎవరు ప్రియారిటీ ఇస్తారా అంటే నేను ఫస్ట్ అయితే ఓకే నాకు నేను అండ్ పెళ్లి చూపులు సైడ్ క్యారెక్టర్ అతను తెలుసు ఆ పెళ్లి చూపులు సినిమా ద్వారా. ఇంకా మిగతా అయితే అస్సలు పరిచయం లేదు. ప్రస్తుతానికి నువ్వు ఎవరు ప్రిఫరెన్స్ ఇస్తారా అంటే నేను నా పర్సనల్గా అయితే ఇప్పుడైతే ఎవరికి నేనైతే ఇంకేం అనుకోవట్లేదు. ప్రస్తుతానికైతే ఓకే ఓవరాల్గా చెప్పండి బక్కోన్కైతే ఓటింగ్ ఇస్తున్నా. ఎందుకంటే ఫస్ట్ డే 1 రోజే అందరికీ జలకులు షాకులు ఇచ్చారు కాబట్టి నేనైతే అతనికి ప్రిఫరెన్స్ ఇస్తున్నా. అండ్ ప్రస్తుతానికైతే ఇంట్రెస్టింగ్ అయితే స్టార్ట్ అయింది అండ్ బజ్ కూడా వెళ్ళబోతుంది. కంటెస్టెంట్స్ చూసి మీరైతే డిసైడ్ కావద్దు. ఇక్కడ కంటెస్టెంట్స్ ఎవరైతే జస్ట్ జనరల్గా ఒకసారి యాక్చువల్గా నేను చెప్పా కదా నేను బిగ్ బాస్ నేను డిలేగా స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ 10కి స్టార్ట్ చేసే షో. ఒకసారి జస్ట్ అప్పుడు లైవ్లోకి వెళ్ళానమాట. అప్పటికి కంటెస్టెంట్స్ని నేను అందరిని ఒకసారి చూస్తే అసలు ఎవరు లేరు, అసలు తెలిసిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు. అసలు ఏంది ఎవరు తెలిసిన వాళ్ళు లేడే, అసలు ఏంది సరే చెత్త ఫ్లాపా బిగ్ బాస్ 8 అని అనుకున్నాను నేను యాక్చువల్గా. కానీ ఎక్కడైతే ఫస్ట్ కాంచి వెళ్ళి అందరిని ఒక్కొక్కరి గురించి తెలుసుకుంటూ ఉన్నాను, గేమ్ ఎట్లయితే బిగ్ బాస్ వాళ్ళు పెట్టే ట్విస్టులకి గేమ్ అంతా మారిపోతుంది అన్నమాట మొత్తం. మనకి ఫేవరెట్ మేబీ మనకు తెలుసుకుని ఉండకపోవచ్చు, కానీ గేమ్ పరంగా చూస్తే మాత్రం చాలా ఎక్స్టెండర్గా ఉండబోతుంది నాకు అది అర్థమవుతుంది. ఎందుకంటే అట్లాంటి ట్విస్టులు అయితే అది చాలా అసలు డే 1 రోజు అన్నీ జరుగుతాయని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. రెగ్యులర్గా అయితే ఏం జరగదు, జస్ట్ రొటీన్ ఫార్మాట్ ఉంటుంది. ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఫస్ట్ జరిగింది ఏంటంటే బడ్డీ పేర్స్, తర్వాత వాళ్ళు సెలెక్ట్ చేసుకునే విధానము, నెక్స్ట్ 3 బ్యాడ్ అనమాట, బ్యాడ్ న్యూసెస్. అండ్ నెక్స్ట్ డే 1 రోజు ఎలిమినేషన్ గురించి డిస్కస్ చేయడం. అది గొడవలకి యాక్చువల్గా గొడవలకి దారి తీసిందన్నమాట. అసలు అది ఇట్స్ టూ బ్యాడ్. అసలు అక్కడ ఎవ్వరు కూడా అంత పాజిటివ్గా వెళ్ళారు, అంత పాపం అతని దగ్గరకు వచ్చేసరికి మాత్రం అంత నెగిటివ్ అయిపోయింది. అది ఇట్ వాస్ టూ బ్యాడ్. అసలు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది ఒక్కటే కొంచెం, కానీ ఇదే అసలు డే 1 నుంచి బిగ్ గేమ్ స్టార్ట్ కాబోతుంది. ఎందుకంటే అక్కడ కొంతమందికి డే 1 ఫస్ట్ వీక్ ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇఫ్ యూ వాంట్ రికగ్నైజ్ బై ద పీపుల్, అట్లీస్ట్ యూ షుడ్ బి స్టే ఇన్ అవర్ హౌస్ అట్లీస్ట్ ఫర్ 2 to 3 weeks. దెన్ యూ వుడ్ బి నోయింగ్ దట్ యూ వుడ్ బి నోయింగ్ టు ద వరల్డ్ అండ్ యూ విల్ గెట్ ఆపర్చునిటీస్ అవుట్ సైడ్. అందుకే కదా వాళ్ళది ప్రపంచం వాళ్ళందరూ ఒకటే చెప్పారు. అందరికీ ఆబ్వియస్గా బిగ్ బాస్ అనేది డ్రీమ్ కమ్ ట్రూ అండ్ వాళ్ళ గురించి ప్రపంచానికి తెలుస్తుంది. ప్లస్ వాళ్ళకి లాట్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ అయితే స్టార్టింగ్ అయితే చాలా వస్తాయి. అండ్ హౌ దే యూటిలైజ్ ఇట్ డిపెండ్స్ ఆన్ దెమ్. వాళ్ళు యూటిలైజ్ చేసే దాన్ని బట్టి వాళ్ళు ముందరికైతే వెళ్తారు. ఈవెన్ చాలామందికి ఆపర్చునిటీస్ వచ్చాయి, కానీ మేబీ సమ్వేర్ దే ఫెయిల్డ్ ఇన్ యూటిలైజింగ్ దెమ్. సో దట్ మైట్ బీ వన్ ఆఫ్ ద రీజన్. సో దే హ్యావెంట్ గ్రోన్. సో కానీ ఇక్కడ ఎవరు కూడా అంత పాపులారిటీలో ఉన్నారు ఎవరు లేరు. అంతా మీడియం డల్ ఫేస్ అనమాట. మీడియం ప్లస్ లోలో ఉన్నోళ్ళు, మీడియంలో ఉన్న వచ్చారు. ఈవెన్ విష్ణుప్రియ కూడా అంత అయితే కెరీర్ లేదు. అందరూ కెరీర్లో ఎవరైతే ఫ్లాప్లో ఉన్నారో వాళ్ళే వచ్చారు. పెద్దగా తెలిసిన క్యాండిడేట్స్ అయితే ఎవ్వరు కాదు. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్, బట్ ద గేమ్ విల్ మేక్ యూ టు నో అబౌట్ దెమ్. అండ్ ఇక్కడ మనం గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం జరిగిపోయినా కానీ ఎమోషనల్గా గొడవల పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం అదైతే ఎవరు ఆపలేరు అనమాట. అండ్ ఇంకా టర్న్స్ ఏంటంటే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఏం ఆలోచించకుండా నోరు బారేసుకుంటారు. ఇక్కడ మెయిన్ చాలామంది అదే ఉన్నారన్నమాట. అక్కడ కొంచెం లాజికల్గా థింక్ చేసే వాళ్ళు ఉన్నారు. అండ్ నోరు బారేసుకున్న వాళ్ళు అనమాట. అసలు ఏం తెలియకపోయినా కానీ మాట్లాడే క్యాండిడేట్లు ఎక్కువ ఉన్నారు అన్నమాట. నాకు తెలుసు, మనకి రివ్యూలు కూడా చాలామంది ఏం తెలియకుండా మొత్తం మాట్లాడేస్తారు. ఈవెన్ నేను కూడా ఇప్పుడు పేర్లు తెలియపోయినా కానీ నేను వచ్చి ఓపెన్గా చెప్పేసి నాకు అంత గుర్తు లేదు. ఇప్పుడు టైం చాలా డిలే అయిపోయింది, నేను స్లీపింగ్ మూడ్లో ఉన్నా కాబట్టి నేను ఓపెన్గా చెప్పేస్తున్నాను. ఈవెన్ ఐ డోంట్ నో, ఏం తెలియపోయినా కానీ ఏదో ఒకటి మాట్లాడేస్తారు అన్నమాట. అట్లా ఆ క్యాండిడేట్స్ అయితే ఎక్కువ ఉన్నారు దీంట్లో. కాబట్టి గొడవలు అయితే ఆబ్వియస్ జరుగుతాయి, మిస్అండర్స్టాండింగ్స్ చాలా జరుగుతాయి అన్నమాట. నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా అది ఆబ్వియస్గా నెగిటివ్ ఇంప్రెషన్ అయితే పడుతుంది. ఏమైనా అది ప్లస్ అయితే ఇప్పుడు నెగిటివ్ అయింది. కాబట్టి నేను కూడా ఇప్పటి నుంచి ఏమైనా రివ్యూ అనుకుంటే ఖచ్చితంగా నోటికి ఇష్టం వచ్చినట్టు కాకుండా పేర్లు తెలుసుకొని నెక్స్ట్ రివ్యూస్ ఖచ్చితంగా చెప్దాం అనుకుంటున్నాను. ఇక్కడ వీక్ పాయింట్ ఏంటంటే అందరికీ అక్కడ నోటిదలు చాలామంది ఉందన్నమాట. అందరికీ అక్కడ క్లియర్గా డే 1 రోజు అర్థమవుతుంది. వాళ్ళు మాట్లాడినప్పుడు అనిపించింది మేబీ హౌస్లోకి వెళ్ళిన తర్వాతకి మేబీ సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు సైలెంట్గా ఉండొచ్చు. అండ్ మైండ్ గేమ్ కూడా ఆడవచ్చు, మేబీ యాక్టింగ్ కూడా చేయొచ్చు, ఓపెన్గా ఉండొచ్చు, ఏదేం జరగవచ్చు. ఈగర్లీ అయితే నేనైతే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తున్నా. వన్స్ ఎపిసోడ్ 1 అయితే మాత్రం నేను నా రివ్యూ
ఈసారి నేను రివ్యూ ఎలా ఇవ్వాలనుకుంటున్నా అంటే లైక్ టూ సైడ్ ప్యాటర్న్‌గా ఇద్దాం అనుకుంటున్నా. లైక్ వన్ ఏందంటే జనరల్‌గా ఓవరాల్‌గా హాఫ్ ఆఫ్ ద వీడియోలో ఓవరాల్‌గా ఏం జరిగిందసలు. లైక్ ఆహ్, వాళ్ళు అంటే 'బిగ్ బాస్' రివ్యూ జరుగుతది. అండ్ నెక్స్ట్ హాఫ్ ఏందంటే నా పర్సెప్షన్ అంట. లైక్ హూ ఈస్ కరెక్ట్, హూ ఈస్ రాంగ్ అనేది జడ్జ్ చేయడం. లైక్ అందరి గురించి డిస్కస్ చేద్దాము. ఓన్లీ పర్టిక్యులర్ ఒకళ్ళ గురించి కాకుండా. అండ్ ఇంకోటొచ్చేసి ఏందంటే లైక్ బయట కొంతమంది ఏందంటే టార్గెటెడ్‌గా కొంతమందిని డిగ్రేడ్ చేయడం. ఇప్పుడు ఎలాగైతే అతను ఎవరైతే అతను డే 1 రోజు ఎలిమినేషన్‌కి జోన్‌లోకెళ్ళాడో అతని మీద ఖచ్చితంగా అయితే కొంచెం నెగెటివ్ అయితే పడతది. అండ్ బయట వచ్చే రివ్యూస్‌ని కూడా మనం టార్గెట్ చేసుకొని ఇక్కడ ఖచ్చితంగా అయితే మాట్లాడతామనమాట. వాళ్ళు మాట్లాడే లైక్ అయితే ఎనాలిసిస్ పాయింట్స్ ఉన్నాయి. ఎంతవరకు కరెక్టో, రాంగో మనమైతే ఈ వీడియోలో ఖచ్చితంగా 2 ఇంక్లూడ్ చేస్తాము. ఒకటి 'బిగ్ బాస్' రివ్యూ, బయట ఔట్ సైడ్ రివ్యూస్ అనమాట. 2 కంపేర్ చేసి మనం రివ్యూ ఇవ్వబోతున్నాం అనమాట. లైక్ ఎందుకంటే ఔట్ సైడ్ రివ్యూస్ కూడా చాలా ఇంపార్టెంట్. అవి ఇంపాక్ట్ చేస్తాయన్నమాట రియల్ వరల్డ్‌లో. అవి చాలా ఆధారం ఉన్నాయి. ఈవెన్ మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆదిరెడ్డియే. తను 'బిగ్ బాస్' రివ్యూ నుంచి ఎంత పెద్ద స్థాయికెళ్ళాడో మనందరికీ తెలిసిందే. కాబట్టి ఔట్ సైడ్ రివ్యూస్ కూడా కన్సిడర్ చేసి లైక్ మొత్తం ఓవరాల్‌గా రివ్యూ అయితే ఇద్దామనుకుంటున్నాను. ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఆహ్, 'బిగ్ బాస్' రివ్యూస్ మీరు చూడాలనుకుంటే మా ఛానల్ కారణం అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ డే 1 ఎపిసోడ్. బాయ్.